రామాయణంలో గుహుడు ఒక నిషాదరాజు, శ్రీరాముని భక్తుడు. గుహుని పరిచయం అయోధ్యకాండ 50వ సర్గతో మొదలవుతుంది. సీతారామ లక్ష్మణుల రాక, వారికి ఆతిథ్యమివ్వడం, పడవలో గంగానదిని దాటించడం, రాముణ్ణి తిరిగి తీసుకువెళ్లేందుకు భరతుడు రావడం, అతనికి ఆతిథ్యమివ్వడం, అతణ్ణి సైన్యంతో సహా వివిధ పడవల్లో గంగానదిని దాటించడం, చివరిగా గుహుడి ప్రస్తావన రావణ వధానంతరం యుద్ధకాండ చివర్లో 128వ సర్గలో కనిపిస్తుంది. తన క్షేమ సమాచారాన్ని గుహుడికి తెలుపమని శ్రీరాముడు హనుమంతుడికి చెప్తాడు. ఆర్ద్రతతో ఇచ్చే ఆతిథ్యం, భక్తిభావంతో చేసే ఉపకారం ఎవరి హృదయాన్నైనా ఆకర్షిస్తాయి. అందులోనూ మహాత్ముల హృదయాల్ని మరీ వశం చేసుకుంటాయి. రాముడు తన జీవితంలో గుహుని ఆతిథ్యాన్ని మరువలేదు. అందుకే అయోధ్యకు ఆయన తిరిగి వెళుతున్నప్పుడు భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమంతుని పంపాడు. గుహునికి తన క్షేమ సమాచారం చెప్పించాడు.